कि हमले के बाद लगातार दुनिया भर से संवेदनाएं आ रही हैं। मुझे भी ग्लोबल लीडर्स ने फोन किए हैं, पत्र लिखे हैं, संदेश भेजे हैं। इस जघन्य तरीके से किए गए आतंकी हमले की सबने कठोर निंदा की है। उन्होंने मृतकों के परिवारजनों के प्रति संवेदनाएं प्रकट की है। पूरा विश्व आतंकवाद के खिलाफ हमारी लड़ाई में 140 करोड़ भारतीयों के साथ खड़ा है। मैं पीड़ित परिवारों को फिर भरोसा देता हूं, उन्हें न्याय मिलेगा, न्याय मिलकर रहेगा। इस हमले के दोषियों और साजिश रचने वालों को कठोरतम जवाब दिया जाएगा। ఈ ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కుటుంబాలకి డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది, న్యాయం దొరుకుతుంది, తప్పకుండా న్యాయం జరిగితే 40 करोड़ भारतीयों के साथ खड़ा है। मैं पीड़ित परिवारों को फिर भरोसा देता हूं, उन्हें न्याय मिलेगा, न्याय मिलकर रहेगा। इस हमले के दोषियों और साजिश रचने वालों को कठोरतम जवाब दिया जाएगा। ఈ ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కుటుంబాలకి డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది, న్యాయం దొరుకుతుంది, తప్పకుండా న్యాయం జరిగి తీరుతుంది. ఇవి మోడీ మాట్లాడిన మాటలు. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందంటే తప్పకుండా ఆ ఉగ్రవాదాన్ని కఠినంగా శిక్షిస్తాం, వారి అంతు తేలుస్తాం, అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఈ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం మొత్తం ఏకమైంది, ఏకతాటిపైకి వచ్చింది, ఒకే స్వరంగా మారింది. అందరూ కూడా పాకిస్తాన్ అంతు చూడాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఉగ్రవాదం అనే పదం ఇంకోసారి లేకుండా చేయాల్సిన లక్ష్యం మన పైన ఉంది, అందుకు ముందుకు వెళ్తున్నాం, అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నామని మోదీ మాట్లాడుతున్నారు. ఈరోజు మన్ కీ బాత్లో ఆయన మాట్లాడిన మాటలు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ గానే ఉన్నాయి. పాకిస్తాన్కి మరోసారి భారత్ అంటే ఏంటో రుచి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయన మాటలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా వార్నింగ్ ఇస్తున్నట్టుగానే ఉన్నాయి. ఎస్, పాకిస్తాన్ పాపిస్ట్ కుక్కలారా, గుంట నక్కలారా, వెర్రి కుక్కలారా, ఈ మాటలు విన్నారు కదా. మోదీ సంసిద్ధంగా ఉన్నారు, భారత్ అంతా కూడా ఏకస్వరంతో సంసిద్ధంగా ఉంది, అందరం కూడా ఒకే విధానంతో ముందుకు వెళ్తున్నాము. త్వరలోనే పాకిస్తాన్ తూటాలుగా ఖండాలుగా ఖండించాల్సినటువంటి సమయం ఆసన్నం కానే అయింది. ఈరోజు మన్ కీ బాత్లో మోదీ మాట్లాడిన మాటలు మరోసారి భారత ప్రజల్ని ఉత్సాహవంతులు చేస్తున్నాయి, మరోసారి మరింత ధైర్యం నింపుతున్నాయి, ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాయి. భారత ప్రజల్ని ఒక తాటిపైకి వచ్చే విధంగా మాట్లాడారు ఈరోజు ఆయన. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాదు ఇది, ఇది పక్కాగా దేశం కోసం ఆలోచించాల్సిన సమయం. అది రాజకీయ నాయకులు కూడా ప్రూవ్ చేస్తున్నారు. మన వైపుగా ఒకడు వస్తున్నాడు, ప్రాంతేతరుడు అంటే ప్రాంతం అంతా కలిసి వాడిపై పోరాటానికి సిద్ధమవ్వాల్సిందే. ఒకవేళ కనుక ప్రాంతంలో ఏమైనా అల్లకల్లోలం కనుక జరిగితే అప్పుడు రాజకీయాల ఎవరి పంతా ఏంటి, ఎవరి ఐడియాలజీ ఏంటి అని మాట్లాడాల్సిందే. పాకిస్తాన్ మన వైపుగా విస్తృతంగా దూసుకొస్తున్నాం, అంతు తేలుస్తాం, రక్తాన్ని ఏర్లై ప్రవహింపజేస్తామంటే ఇలానే చూస్తూ ఊరుకుందామా? మోదీ చెప్పిన మాటలు నిజంగా ఉత్సాహపరుస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యాన్ని అంతమొందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్ మనల్ని ఏం చేయడం కాదు కదా, కనీసం వెంట్రుకు కూడా పీకవు ఈ పాపిస్టి పాకిస్తాన్ కుక్కలు అనేది చాలా క్లియర్గా ధైర్యాన్ని నింపే విధంగా ఉన్నాయి. పాకిస్తాన్ కుక్కలారా, పాకిస్తాన్ గుంట నక్కలారా, పాపిస్టి పాకిస్తాన్ దరిద్రులారా, దుర్మార్గులారా, ఈ పదాలు నేను వాడుతున్నానంటే బహుశా న్యూస్ రూమ్ నుంచి ఇవన్నీ మాట్లాడడం బహుశా మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కానీ డెఫినెట్గా ఒక భారతీయ పౌరుడిగా ప్రతి ఒక్క రక్తం మరుగుతోంది. ఈ పాపిస్టి పాకిస్తాన్ కుక్కల్ని ఏరిపారేయాల్సిన అవసరం ఆసనమైంది. కాబట్టి డెఫినెట్గా ఆ వ్యాఖ్యల్ని, ఆగ్రహాన్ని, ఇంతకు మించిన పదాలే మాట్లాడాల్సి ఉంటుంది. కానీ బహుశా అవి సమంజసం కాదేమో ఇక్కడి నుంచి మాట్లాడడం. అందుకే కొన్ని సందర్భాల్లో ఇటువంటి ఆగ్రహాన్ని కేవలం కుక్కలనే పదంతోనే ఆపేయాల్సి వస్తుంది. ఈ కుక్కలన్నీ మాట్లాడుతున్నాయి. పాకిస్తాన్ ప్రధాని మాట్లాడతాడు, సింధు జలాలు మావి అంటూ ఉన్నాడు ఆ దుర్మార్గుడు. అక్కడ ప్రధాని అయినా మా విషయానికి వస్తే మా పైన ఎక్కువ పెట్టి మాట్లాడి ఎవడైనా కూడా ఇక్కడ మాకు దరిద్రుడు, దుర్మార్గుడు, పిచ్చుకుక్కే. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఏమంటున్నాడంటే సింధు జలాలు మావి. ఇక్కడ పాకిస్తాన్లో 24 కోట్ల మంది జనాభా ఆ సింధు నీళ్ళపై ఆధారపడి ఉన్నాయి. సో మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, డిఫెన్స్ చేస్తాం, విత్ ఫోర్స్ రెడీగా ఉన్నాం, అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాం. ఆ నీళ్ళని కనుక ఆపేస్తే మా సత్తా ఏంటో చాటుతామంటున్నారు. వెంట్రుకు కూడా పీకలేవు అనే విషయాన్ని భారత్ మళ్ళీ చెప్తోంది. భారత ఆర్మీ అన్ని రకాల సంసిద్ధంగా ఉంది. మీరు ఒక బాంబు వేయాలనే ఆలోచన వచ్చిన మిసైళ్లతో సిద్ధంగా ఉన్నాం. పాకిస్తాన్ని ఖండాలుగా ఖండించడానికి భారత ఆర్మీ సిద్ధంగా ఉంది. ఇక మరొక దుర్మార్గుడు, మరొక దుష్టుడు ఏం మాట్లాడుతున్నాడు పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అంటే, అక్కడ ఉగ్రవాద చర్యకు పాల్పడే ఉగ్రవాదులని స్వతంత్ర సమరయోధులుగా పోలుస్తున్నాడు.
ఈ స్వతంత్ర సమరయోధులను దాచిపెట్టుకొని జేబులో పెట్టుకొని మీ పాకిస్తాన్ వెళ్ళిపో. ఇంకోసారి ఇక్కడ విన్న కనుక పాకిస్తాన్ అనే పదాన్ని వినిపించినా, ఉగ్రవాదం అనే పదాన్ని వినిపించినా కూడా మీ అందరికీ చుక్కలు చూపించడం ఖాయం. ఇంకో రక్షణ మంత్రి ఆదరిద్రుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఏకంగా పాకిస్తాన్ జలాలు మావి, మేమే అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాము, మేమే నిధులు సమకూరుస్తున్నాము, మేమే అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాము, ఉగ్రవాదాన్ని తెరలేపేరే మేము అంటూ బహిరంగంగానే మాట్లాడుతున్నాడు ఈ దుర్మార్గుడు దుష్టుడు. ఎస్, దానికి సంబంధించి ధీటుగా పాకిస్తాన్ త్వరలోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, సమాధానం చెప్పాలి కూడా. అందుకు తగ్గట్టుగా రుచి కూడా చూడాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. మరోవైపుగా ఇట్లా చాలా మంది లష్కరీ తోయిబాకు సంబంధించి కొంత దుర్మార్గులు మాట్లాడుతున్నారు, బిలావల్ భుట్టో మాట్లాడుతున్నాడు. అంతా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత అందరికీ కూడా ఒక రకంగా బిగ్ షాక్ తగిలింది, నీటి బాంబు పేలింది. కాబట్టి దాని తాలూకా సమాధానం, దాని తాలూకా ప్రభావం ఇప్పుడు కనబడుతోంది. కాబట్టి వారంతా భయభ్రాంతులకు గురైపోయి మాట్లాడుతున్నారు. మన్ కీ బాత్లో మరోసారి మోదీ ఏం మాట్లాడారో చూద్దాం. ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని, ఆత్మధైర్యాన్ని కోల్పోవద్దు, ధైర్యాన్ని నింపి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపేటువంటి మాటలు మోడీ మాట్లాడారు. సో ప్రాంతేతరుడు మనపైన దాడి చేయడం మొదలుపెట్టి డెఫినెట్గా అంతకు మించిన సమాధానం రావాల్సిందే, త్వరలో రాబోతుంది కూడా. మరికొన్ని గంటల రోజుల మనం మాత్రం ఆ సమాధానం చూడబోతున్నాం. పాకిస్తాన్ని ఖండాలుగా ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది. आज जब मैं आपसे मन की बात कर रहा हूं तो मन में गहरी पीड़ा है। 22 अप्रैल को पहलगाम में हुई आतंकी वारदात ने देश के हर नागरिक को दुख पहुंचाया है। पीड़ित परिवारों के प्रति हर भारतीय के मन में गहरी संवेदना है। भले वो किसी भी राज्य का हो, वो कोई भी भाषा बोलता हो, लेकिन वो उन लोगों के दर्द को महसूस कर रहा है जिन्होंने इस हमले में अपने परिजनों को खोया है। मुझे एहसास है हर भारतीय का खून आतंकी हमले की तस्वीरों को देखकर खौल रहा है। पहलगाम में हुआ ये हमला आतंक के सरपरस्तों की हताशा को दिखाता है, उनकी कायरता को दिखाता है। ऐसे समय में जब कश्मीर में शांति लौट रही थी, स्कूल कॉलेजों में एक वाइब्रेंसी थी, निर्माण कार्यों में अभूतपूर्व गति आई थी, लोकतंत्र मजबूत हो रहा था, पर्यटकों की संख्या में रिकॉर्ड बढ़ोतरी हो रही थी, लोगों की कमाई बढ़ रही थी, युवाओं के लिए नए अवसर तैयार हो रहे थे, देश के दुश्मनों को, जम्मू कश्मीर के दुश्मनों को ये रास नहीं आया। आतंकी और आतंक के आका चाहते हैं कश्मीर फिर से तबाह हो जाए, और इसलिए इतनी बड़ी साजिश को अंजाम दिया। आतंकवाद के खिलाफ इस युद्ध में देश की एकता, 140 करोड़ भारतीयों की एकजुटता हमारी सबसे बड़ी ताकत है। यही एकता आतंकवाद के खिलाफ हमारी निर्णायक लड़ाई का आधार है। हमें देश के सामने आई इस चुनौती का सामना करने के लिए अपने संकल्पों को मजबूत करना है। हमें एक राष्ट्र के रूप में दृढ़ इच्छा शक्ति का प्रदर्शन करना है। आज दुनिया देख रही है, इस आतंकी हमले के बाद पूरा देश एक स्वर में बोल रहा है। साथियों, भारत के हम लोगों में जो आक्रोश है, वो आक्रोश पूरी दुनिया में है। इस आतंकी हमले के बाद लगातार दुनिया भर से संवेदनाएं आ रही हैं। मुझे भी ग्लोबल लीडर्स ने फोन किए हैं, पत्र लिखे हैं, संदेश भेजे हैं। इस जघन्य तरीके से किए गए आतंकी हमले की सबने कठोर निंदा की है। उन्होंने मृतकों के परिवारजनों के प्रति संवेदनाएं प्रकट की है। पूरा विश्व आतंकवाद के खिलाफ हमारी लड़ाई में 140 करोड़ भारतीयों के साथ खड़ा है। मैं पीड़ित परिवारों को फिर भरोसा देता हूं, उन्हें न्याय मिलेगा। न्याय